హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా నేను చేసి చూపిస్తానండి. ఎప్పుడు చేసినా ఎక్కువగా హడావిడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఈ వీడియో మొత్తం చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు. అంత టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ తయారీ విధానం చూద్దాం. మీరు ఎలా చేస్తారో ఈ వీడియో చూసాక కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా బిర్యానీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకున్నాను. నేను రైస్ కుక్కర్ పెట్టాను అనమాట. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోండి. అన్నీ వేసుకోండి. నేను వేసేటప్పుడు చేయి జారిపోయింది, అది చూపించలేకపోయాను. ఇప్పుడు అవి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఒక 8 పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకున్నాను. అది బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను నిలవ ఉన్నది కాకుండా ఎప్పుడు బిర్యానీ చేసినా ఫ్రెష్గా నూరుతానమాట. ఒక స్పూన్ నిండా వేసుకోండి. అది కూడా మంచిగా వేగనివ్వండి. నేను చికెన్ 3/4 కేజీ తీసుకొని ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి నిమ్మరసం కూడా వేసేసి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది ఇందులో వేసేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను వీటిని చూపించలేదండి. ఫ్రిడ్జ్లో అయితే అరగంట సేపు పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 3/4 కేజీ చికెన్కి అర కేజీ రైస్ వేస్తున్నాను అనమాట. అది కొలతతో చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా వేగనివ్వాలి. ముందు ఒక స్పూన్ కారం వేసాను కాబట్టి అర స్పూన్ కారం మళ్ళీ వేసాను. చికెన్ అనేది మెత్తగా అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గుతూ ఉండే లో ఫ్లేమ్లోనే నేను మగ్గిస్తాను చికెన్ అంతా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. నేను డీప్ ఫ్రై చేసేసి ఆనియన్ పక్కన పెట్టుకున్నాను. అవి కొద్దిగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మంచిగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో అయితేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. చికెన్ కూడా చికెన్ గ్రేవీతో బాగా వస్తుంది అనమాట. అర స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేశాను. లో ఫ్లేమ్లో చిన్న పంట మీద ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మనకు రైస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ ఒక స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వాటర్ అనేది ఉప్పగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే రైస్కి ఉప్పు పడుతుంది. నేను చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం తినేటప్పుడు 2 కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులో హోల్ గరం మసాలా ఇంకా అవసరం లేదు. నేను ఎందుకంటే ముందు వేసాను కాబట్టి ఇంక వేయను అనమాట. కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా నీళ్ళు మరగనివ్వాలి. మరిగిన తర్వాత నేను ముందుగా అర కేజీ బియ్యం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. మరి ఎక్కువ నానవసరం లేదు. బాస్మతి రైస్ ఎక్కువ నానితే మనకి చిదురైపోతుంది రైస్ అనేది. ఇప్పుడు బాగా వేడి నీళ్ళు అనేది మరుగుతున్నాయి కదా. ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనకి రైస్ వేసేసుకోవాలి. బియ్యం వేసేసుకొని ఇది ఉడకనివ్వాలన్నమాట. ఒకసారి బాగా అంతా వేసేసిన తర్వాత గరిటెతో బాగా కలిపేసుకొని ఇది మూత పెడితే పొంగొచ్చే వరకు ఉడకనివ్వాలి. ఒకసారి మూత పెడితే బేగా పొంగు వస్తుంది. ఇప్పుడు మూత తీసేసి ఉడకనిందో లేదో చూద్దామండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇది 80% కుక్ అయితే సరిపోతుంది. మనకు చికెన్లో వేసేటప్పుడు ఇంకా 20% చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం. ఇలా ఒక మెతుకు పట్టుకొని ఇలా తీస్తే మనకి 80% అనేది ఉడికిపోయిందండి. ఇది దించేసుకొని మన పక్కన చికెన్ అనేది మనకి గ్రేవీ లాగా వచ్చింది. చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ మీకు చూపిస్తాను చూడండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి చికెన్ బిర్యానీ చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదంతా సర్దేసుకొని ఉప్పు కారం సరిపోయింది లేదు ఇప్పుడే చూసుకొని నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఈ రైస్ వేసేసుకోవాలి. 90% రైస్ అనేది ఉడికిపోయింది కదా. రైస్ వేసుకొని సగం వరకు రైస్ వేసుకొని పైన ఫ్రైడ్ ఆనియన్ అనేది కొద్దిగా వేసుకోవాలి. చాలామంది ఫుడ్ కలర్ అవి వేస్తూ ఉంటారు. నేనైతే వేయట్లేదు. నేను న్యాచురల్గా ఎలా చేస్తున్నానో అలానే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు సగం రైస్ వేసేసాను. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పైన రైస్ అంతా వేసేసాను. నేను అర కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఫుడ్ కలర్ పైన వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. మొత్తం అంతా సర్దేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు దమ్ ఇవ్వాలన్నమాట. 15 నిమిషాలు లోలో పెట్టుకుంటే చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మీకు చూపించడం కానీ కలుపుతున్నానండి. లేదంటే వెంటనే కలపకూడదు అసలు. ఇప్పుడు ఒకసారి ఇలా చూపించేసి మూత పెట్టేసి ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూడండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ వచ్చింది. అడుగు కూడా ఇక్కడ మాడకుండా చక్కగా ఉడికిపోయింది అనమాట.
చాలా బాగా వచ్చింది. మీకు ఈ చికెన్ బిర్యానీ ఇలా ట్రై చేసి చూడండి. మీరు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చికెన్ కూడా చికెన్ గ్రేవీలాగా వచ్చి రైస్ కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ప్లేట్లో వేసి కూడా చూపిస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ మా ఇంట్లో అందరికీ నచ్చిందండి. ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.